ఒక్క ప్రీమియర్ చూడడానికి ఇన్ని కష్టాలా? ఎప్పుడో 9కి పడాల్సిన షో. పక్క స్టేట్‌లలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయి బంప పడిపోతే, ఇక్కడ తెలంగాణలో అసలు రిలీజ్ ఉందో లేదో కూడా కన్ఫర్మేషన్ లేదు. అన్ని థియేటర్‌లో తిరిగి, తిరిగి లాస్ట్‌కి 12కి పడింది షో. అయినా ఇంత వెయిట్ చేసేది మన 'ప్రభాస్' అన్నని చూడడానికే కదా! సరే. మూవీ విషయానికొస్తే నేను యాక్చువల్లీ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. మూవీ నచ్చక కాదు. మూవీ నాకు చాలా మంచిగా నచ్చింది. ఇన్‌ఫాక్ట్ కొన్ని సీన్స్ అయితే చాలా క్రేజీ ఉంటాయి. ఎందుకు డిసప్పాయింట్ అయినానో తర్వాత చెప్తా. దానికంటే ముందు ఈ మూవీ నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే, మన 'డార్లింగ్ ప్రభాస్' ఫ్లోని, ఆ టైమింగ్‌ని అయితే పిచ్చిగా ఎంజాయ్ చేశారు. ఎవ్రి హ్యూమర్ లైన్ వర్కౌట్ అయింది. అండ్ ఎక్స్‌ట్రార్డినరీ ప్రీ క్లైమాక్స్ అండ్ విత్ డీసెంట్ క్లైమాక్స్ ఎండ్ అవుతది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే వెళ్ళొద్దనేసి. సో, ఫస్ట్ మాట్లాడాల్సింది మన 'ప్రభాస్' అన్న గురించి. ఏం ఆడాడసల. రఫ్ ఆడించి పడేసాడసల. మూవీ మొత్తం అతని డామినేషనే. నిజంగా ఆ హ్యూమర్‌లో బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ పీక్స్ అసలు. అతని దగ్గర నుంచి ఇంత అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. లాస్ట్ 10 ఇయర్స్‌లో అసల ఇంత వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ మనం అసలు చూడలేదు. మొత్తం డిఫరెంట్. ఇంకోటి అతని యాక్టింగ్ అంటే ఏదో యాక్షన్ ఎపిసోడ్స్‌లోని, ఫైట్ సీక్వెన్సెస్‌లో చించేసారనేసి కాదు. ఆ ఫన్ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్‌ని పర్ఫెక్ట్‌గా అడాప్ట్ చేసుకొని క్రేజీగా చేశారు. అండ్ ఆ డైలాగ్ రైటింగ్ కూడా సో వెల్. ఒక్క ప్లేస్‌లో కూడా క్రింజ్ రాసారు అనిపించదు. క్రింజ్ చేస్తున్నారని కూడా అనిపించదు. ఆల్మోస్ట్ ఎవ్రి లైన్ వర్కౌట్ అవుతది. అండ్ ఇంకోటి 'ప్రభాస్' అన్న గురించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత మాట్లాడుకుందాం. అండ్ మూవీ టెక్నికల్ యాస్పెక్ట్స్‌కొద్దాం. స్టోరీ విషయానికొస్తే మనకి ఇప్పటి వరకు చూపించిందే ఉంటది. ఆల్మోస్ట్ జరిగే కాన్‌ఫ్లిక్ట్స్ ఆఖరికి సొల్యూషన్ కూడా మనకు చూపించేసారంతా. అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలి. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ ఉంటది. సీన్ టు సీన్ ప్రోగ్రెషన్ అనేది ఓపెన్ అవుతూనే క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ, ఆ క్యారెక్టర్స్‌తో ఉండే ఎమోషన్స్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే దానివల్ల క్యారెక్టర్స్ అందరూ ఆల్రెడీ ఎమోషనల్ కనెక్ట్ అయ్యే ఉంటారు. కానీ మనం కనెక్ట్ అవ్వడానికి టైం పడతది. ఇంకొంచెం టైం తీసుకొని ఆ ఎమోషన్స్‌ని స్లోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తే స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో. అండ్ ఏదైతే రిమైనింగ్ క్యారెక్టర్స్‌తో ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్‌మెంట్ కూడా చాలా ఫాస్ట్ ఉంటది. సో, ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి 2 సాంగ్స్, 2 ఫైట్ సీక్వెన్సెస్ అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ విత్ దేర్ బంచ్ ఆఫ్ హ్యూమర్‌తో బావుంటది. ఇంట్రడక్షన్ ఇంటర్వల్ ప్రిటీ డీసెంట్. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేకొచ్చేస్తే దేర్ ఇట్ వెంట్ డౌన్ అనే ఫీల్ వస్తది. డౌన్ అంటే బ్యాడ్ అని కాదు. అంటే ఫ్లాట్ ఎళ్తూ ఉంటది. సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే అనేది ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. స్టార్ట్ అవుతూనే ఒక 45 మినిట్స్ వరకు వీళ్ళందరి క్యారెక్టర్స్ డ్రామానే నడుస్తూ ఉంటది. అలా అనేసి అంతా బోర్ ఉంటదా అంటే లేదు. ఫన్ వర్కౌట్ అవుతది. సీన్స్ బావుంటాయి. మధ్యలో మెల్లిగా కాన్సెప్ట్‌ని రివీల్ చేసుకుంటూ ఎళ్తారు. కానీ ఇక్కడ మిస్ అయిందేంటంటే ఏదైతే డ్రామా మధ్యలో కొన్ని అక్కడక్కడ జీడిపప్పులేసుకొని ఎళ్లుంటే ఇంకా బెటర్ ఉండేది. ఉన్న జీడిపప్పులు మొత్తం క్లైమాక్స్‌కే దాచారు. లాస్ట్ 40 మినిట్స్ మొత్తం మీకు ఫుల్ ప్యాక్ బిర్యానీ పెట్టేస్తారు. కానీ ముందు మొత్తం ఎంప్టీ ఉంటదంతే. ఈ డ్రామా మధ్యలో కూడా కొన్ని అలా జల్లుకొని ఎళ్ళిపోతే ఇంకా ఎంగేజింగ్ ఉండేది. అండ్ లాస్ట్ 40 మినిట్స్ ముందు వరకు కోర్ ప్లాట్ ఏదైతే ఉందో ఆ పై మాత్రం టచ్ చేసుకొని ఎళ్తారు. ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి స్లోగా థ్రెడ్స్ అనేది రివీల్ చేసుకుంటూ ఎళ్తారు. అండ్ దట్ లాస్ట్ ఎంటైర్ సీక్వెన్స్ మ్యాన్ ఎవ్రీథింగ్ డిజైన్ బ్రిలియంట్‌లీ. ప్రభాస్ యాక్టింగ్ అసలు క్రేజీ. ఇంత లేడి క్యారెక్టర్‌ని ఇప్పటివరకు నేను చూడలేదు. ఒక హాస్పిటల్ సీక్వెన్స్ ఉంటది. ఆ కళ్ళు చేసిన యాక్టింగ్ నా మెదడులో ఇంకా తిరుగుతూనే ఉంది. క్లైమాక్స్ కూడా బానే ఉందంటున్నావు కదా! మరి డిసప్పాయింట్ ఎక్కడయ్యావు అనంటే ఆ ఎండింగ్. ఏదైతే ఆ క్లైమాక్స్ క్లోజింగ్ పోర్షన్ ఉందో అది కొంచెం అబ్రాప్ట్‌గా అనిపిస్తది. అసలు దీనికంటే బిగ్గెస్ట్ డిసప్పాయింట్ ఏంటంటే ఆ ప్రమోషనల్ మెటీరియల్ వల్ల చాలానే తప్పు ట్రాక్ పట్టించారు. మొత్తం రివీల్ చేయను. కానీ ఒకటి చేస్తా. ఎందుకు అనంటే మీకు రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదనేసి. సో, ఆ అప్‌సైడ్ డౌన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ అసలుండదు. ఆ ఎంటైర్ థింగే ఉండదు మూవీలో. ఏదైతే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారో, ఏదైతే మనకి ఫస్ట్ టీజర్ అప్పటి నుంచి మనకి హైప్ బిల్డ్ చేస్తున్నారో, ఏదైతే ప్రతి ట్రైలర్‌లో చూపించిన సీక్వెన్స్ ఒకటుందో, దేనికైతే ఆ సీక్వెన్స్ కంప్లీట్ చేయడానికి 60 డేస్ పట్టిందన్నారో, అది లేదు. ఒక్క సీన్ కూడా లేదు. మరెందుకని నా ప్రతి ఇంటర్వ్యూలో దాని గురించి అంత మాట్లాడేసావు? వస్తదని లాస్ట్ వరకు వెయిట్ చేసుకుంటూనే ఎండ్ కార్డ్స్ వచ్చేసాయి. అండ్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సెకండ్ హాఫ్ ఓకే. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రతిదీ సెట్‌లాగా ఈజీగా తెలిసిపోతది. అండ్ సీజీఏ ఆల్మోస్ట్ దే డిడ్ వెల్. కానీ వీఎఫ్ఎక్స్ పోర్షన్ దే డిడ్ సో పూర్. మెయిన్‌లీ ప్రభాస్ బాడీ డబుల్ పోర్షన్స్‌లో. అండ్ క్యారెక్టర్స్ విషయానికొస్తే అందరూ పర్ఫెక్టా అంటే కాదు. అసలు నిజానికి ఈ 3 యాక్టర్స్ బదులు ఒక్కళ్ళు మాత్రమే తీసుకొని, ఈ మిగతా క్యారెక్టర్స్ ప్లేస్‌లో మూవీ స్టోరీ మీద ఇంకా ఎక్కువ కాన్సంట్రేట్ చేయొచ్చు అనిపించింది. వాళ్ళ వల్ల అసలు యూజే లేదా అంటే అలా కాదు. వాళ్ళతో ఉండే ఫన్ పోర్షన్స్ అండ్ సీన్స్ అంతా బానే ఉంటాయి. కానీ స్టోరీకి యూజ్ ఉండదు.
ఒక్క 'మాళవిక' క్యారెక్టర్ తప్ప మిగతా వాళ్ళంతా స్టోరీని డ్రైవ్ చేయడానికి యూజ్ అవ్వరు. ఇంకా వాళ్ళ కోర్ ఎమోషన్ ఏదైతే ఉందో, అది కొన్ని ప్లేసెస్‌లో డైల్యూట్ అవుతూ వస్తది. కానీ క్లైమాక్స్‌కొచ్చేసరికి ఆ ఎమోషన్‌ని చాలా స్ట్రాంగ్‌గా క్యారీ చేస్తారు మారుతి. మారుతి ఆల్‌మోస్ట్ హి డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ మిగతా క్యారెక్టర్స్ 'సత్య', 'ప్రభాస్ శ్రీను', 'సప్తగిరి', 'వీటీవీ గణేష్' అందరూ డీసెంట్ అంతే. ఒక్కరిని కూడా కంప్లీట్‌గా యూజ్ చేయలేదు. ఇంకోటి ఇది హారర్ కాబట్టి జంప్ స్కేర్స్ అవి ఇవి ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఉంటాయి కానీ చాలా మినిమల్ ఉంటాయి అంతే. అండ్ మ్యూజిక్ బై తమన్. హి డిడ్ ఎ గుడ్ జాబ్. సాంగ్స్ ఆర్ ఫెంటాస్టిక్. మన మొబైల్‌లో వింటున్నప్పుడు ఓకేష్ అనుకున్నాం గానీ, థియేటర్‌లో ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది. సో, ఫైనల్లీ ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ. వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీ పాన్ ఇండియా థింగ్స్ ఇన్ ఇట్. ఓవరాల్‌గా ఇది హారర్, కామెడీ, ఫ్యాంటసీ కాబట్టి ఫ్యాంటసీ కొంచెం తక్కువైంది. హారర్ పూర్తిగా తక్కువైంది. కామెడీ చాలా ఎక్కువుంటది. సో, దాన్ని బట్టి మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకోండి. సో, నాకైతే మూవీ మొత్తం నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ పార్ట్ ఎక్సెప్ట్ దట్ క్లోజింగ్ పార్ట్ ఒక్కటే. అండ్ ఇంకోటి సెకండ్ పార్ట్‌కి లీడింగ్ ఏదైతే ఉందో నాట్ దట్ ఇంట్రెస్టింగ్. సో, దట్స్ మై ఒపీనియన్ ఆన్ దిస్ మూవీ. నేను చెప్పిన యాస్పెక్ట్స్‌లో మీకేమైనా సరే లేదు, కాదు అన్నట్టు అనిపిస్తే కామెంట్ ఆన్ విల్ డిస్కస్ ఇట్.